తిరుపతి నుంచి గుడివాడ వెళ్ళడానికి ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్ అయితే అందుబాటులో ఉంది. మీరు మా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని చివరి దాకా చూడండి, స్కిప్ చేయకుండా. సర్వీస్ నంబర్ 3956 తో ఈ బస్ వచ్చేసి తిరుపతి నుంచి ఉదయం 7:30 బయలుదేరుతుంది. గుడివాడకి చేరుకోవడానికి సాయంత్రం 6:45 అవుతుంది. మొత్తం 11:15 జర్నీ పడుతుంది. టికెట్ వచ్చేసి 739 రూపాయలు ఉంది. రిజర్వేషన్ చార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి. మరి బస్ ఎలా వెళ్తుందంటే వయా శ్రీకాళహస్తి, నాయుడుపేట, గూడూరు, మనుబోలు, నెల్లూరు, కావలి, ఒంగోలు, మేదరమెట్ల, చిలకలూరిపేట, గుంటూరు, విజయవాడ, కంకిపాడు మీదుగా గుడివాడకి చేరుకుంటుంది. తిరుపతి నుంచి గుడివాడకి ఈ బస్ కాకుండా ఇంకొక బస్ ఉంది. సర్వీస్ నంబర్ 3946 తో ఈ బస్ వచ్చేసి తిరుపతి నుంచి ఉదయం 6:15 బయలుదేరుతుంది. గుడివాడకి చేరుకోవడానికి సాయంత్రం 6:15 అవుతుంది. తిరిగి గుడివాడ నుంచి తిరుపతి వెళ్ళడానికి 3 బస్సులున్నాయి. సర్వీస్ నంబర్ 3949 తో ఈ బస్ వచ్చేసి గుడివాడ నుంచి ఉదయం 5:20 బయలుదేరుతుంది. తిరుపతికి చేరుకోవడానికి సాయంత్రం 5:40 అవుతుంది. సర్వీస్ నంబర్ 3945 తో ఈ బస్ వచ్చేసి గుడివాడలో ఉదయం 7:15 బయలుదేరుతుంది. తిరుపతికి చేరుకోవడానికి సాయంత్రం 7 గంటలు అవుతుంది. సర్వీస్ నంబర్ 3955 తో ఈ బస్ వచ్చేసి గుడివాడలో సాయంత్రం 5:30 బయలుదేరుతుంది. తిరుపతికి చేరుకోవడానికి ఉదయం 5 గంటలు అవుతుంది. మరి ఇలాంటి బస్ ఇన్ఫర్మేషన్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్.